హా? ఈ సంపాదన ఉద్యోగం ఏంటే కదా ఇప్పుడు ధారావి అంటే నీకు మొఖం వద్దింది ఏంది? ఏ నీ పెళ్ళ ఎక్కిస్తుందా? దానెందుకు లాగుతావు? ఈ దారావి నాతోనే పోనీ, నా పిల్లలకి ఏమొద్దు. అది అట్టొచ్చే ముందు నీ పెళ్ళాల హిందీ సీరియల్ చూడమా అనుకోమను. ఏరా ఇవాళ కట్టుకుని వచ్చా? అయ్యక తగ్గ కొడుకు మావే గొడవలు పెట్టుకోవట్లేదా ఏంది? పెట్టుకుంటాడు ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు. నేను చూస్తాను. ఇంటికి వచ్చిన కోడలు కూడా మర్యాద ఇట్లా చూడు మరి. పోసే ఆయనకంటే పెద్దదో చిన్నదో తెప్పించి తల సూపో తోక సూపో చేసి పెడతాను. ఈడికే పెట్టను, వెజిటేరియన్ పెట్టాలి. నాతో అది వెజిటేరియన్ కాదు వెజిటేరియన్. అవునే నాకు వెజిటేరియన్ అని వస్తుంది. నీకేంది నొప్పి? ఏంది నా బిడ్డ చేయిస్తావు? అబ్బా పసి బిడ్డ ఇప్పటికి తెలిసింది. 7 గడుదల వయసు వచ్చింది. ఇంకే నీ గుర్రం తెలివాడికి ఎక్కించు. కొట్టుకోకుండా ఆడుకోండి. ఏంద్ర సూరి ఏంద్ర నోట్లు పడేసుకున్నా? డబ్బంటే ప్యాన్ వీడికి. ఇదో రాజప్ప నువ్వు బా చెప్పక్క. కూడా ఉండేటోడు 4 మంచి మాటలు చెప్పాలా, అంతేకాని చెవులో సేడు వదలకూడదు. చెప్తే కరెక్టే. మావా తూర్పు తిరిగి కూసో. ఎందుకే? కూసో చెప్తాను. ఊరికాళ్ళన్నీ నీ మీదనే. వస్తా పోయాడంతా కాలు ఎంత గొప్పని చేశాడు, కాలు అంత గొప్పని చేశాడు. అందరి కళ్ళు నీ మీదే. ఇట్టా చూడు దిష్టి పాపిస్తుంది. అర్థమైందా? అక్కో ఊపిరి ఆగిపోయేంతగా తిట్టుకుంటా దిత్తి తీడు ఓ కళక్క. తీ తీ. నువ్వు ఊరికా ఉండక్క ఏంటి అడుగు రాజప్ప? విప్లవీరుడు వచ్చేస్తున్నాడు. రండి అల్లుడు గారు, గొడ్డలు బాగా ఉతికారేశారంట. ఫేస్బుక్ ఫుల్ గా తమరే ట్రెండింగ్. మీకు ఎగతాళిగానే ఉంటది. వారిని నాకు తిక్క రేగిందంటేనా? దెబ్బలు తిని వచ్చిన దిష్టి ఏం తగులుతులే. నేనే శాతగానోని కాదు, హక్కుల కోసం పోరాడేవాడిని సాధించి తీరుతాను. పెద్ద సాధించారు. నీ ముగుడు మడుగు అడిగి రాకపోతే ఇయ్యాల సాధించేవాళ్ళం. విప్లవ జ్యోతి. అబ్బో వాళ్ళు చీల్చి చెండాడేవాడివి. నా రొమ్ము పాలు తాగి పెరిగిన సంగతి నాకు తెలవదా? నా మామ నల్ల సిరత పుల్రా. ఆయన రాలేదంటే గొడ్డలు అన్ని నీ తల మీద ఉతికి ఆరేసిపోయేవాళ్ళు. ఏమంటావు? అయ్యో తల్ల, ఈళ్ళ నడువులకు నేను రాను. రేపు నా అల్లుడు భారతి నా ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసినా చేస్తారు. ఏం బా ఎళ్ళకోళంగా ఉందా? ఏ భారతి నువ్వు మాట్లాడక. ఇలా చేసి చూపెడితే కానీ మన విలువ తెలవదు. చేసిన చూసుకున్నారా? మా వదలమ్మా. అమ్మేదో తమాషా కంటే కోపం చేసుకుంటావు ఎందుకోసా? రా కూర్చో. రాయే నువ్వు వచ్చి జంటగా కూర్చో. ఇప్పుడు నువ్వేమి మామగారికి అత్తగారికి మర్యాద ఎక్కర్లే. రాయే. ఓహో చెప్పెంత మర్యాద వాళ్ళు. ఆహా ఇప్పుడే పెళ్లి కూతుర్లా తలంచుకొని రామంటావా? కాలా నీ వైఫ్ ఓవర్ గా మాట్లాడుతుంది. మా తల్లి నీకన్నా నా వైఫ్ ఏం ఓవర్ గా మాట్లాడలా. ఏ పోరుగి మాట్లాడకుండా వచ్చి కూర్చో. వచ్చి కూర్చో. అయ్యో ఏంటి? ఎవరమ్మా ఏమైంది? ఏంట్రా? సరే. తమాషకి, తమాషకి. ఎవరు నాన్న కొట్టింది? ఎవరు? ఎవరో కొట్టలే నాన్న. సరే 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 ఇంకెప్పుడు కొట్టుకోకండి. అక్కో అందరికీ కలిపి ఓ 2 తిప్పులు తిప్పక ఓ పని అయిపోద్ది. కాలభైరవా నా కుటుంబానికి ఏ కట్టనట్టాలు రాకూడదయ్యా. అందరినీ సల్లంగా చూడుతండ్రి. ఏంది కాల సుతారంగా దిష్టి తీసిపోతాంది. ఆరు బయట ఫుల్ రమన్సా. అవునరా నా పెళ్ళావరా అట్టకి తమాషాగా మాట్లాడతా. ఎవడురా అడిగేదే? వయసుడికిన కాలంలో కానీ కానీ అయినా ఏమంత వయసు అయిందనరా? వయసు వచ్చే కొద్దీ లవ్ ఎక్కువ అవుతుంది. ఏమావా ఉన్నమాట అన్నావు. వదిలితే డూయట్ పాడి డాన్స్ కూడా చేస్తావరా? మీరు పాడండి రా, యువజంట్లన్నీ ఆడతాయి. ఏదో మాట వరుస కంటే ఎక్కిస్తున్నావే. మరి రండి ఆడదాం. ముర్కి అసహ్యం ఈరోజు నన్ను ఓడించాయి. మౌత్ కి సమాన్ హై యే హార్. ఈజీగా పూర్తి చేయాల్సిన విషయాన్ని నువ్వు కష్టదారం చేశావు. ఖైర్ గిర్ కే ఉఠనే మే భీ మజా హై. గెలవడానికి ఎన్నో దారులు ఉన్నాయి నాకు తెలుసు. शुरू से ही ये धारावी అభివృద్ధికి టెండర్. ఇదేవరా రాజప్ప ఈ మ్యాటర్ చూడు. న్యూస్ వచ్చేసింది. ధారావి ఫుల్ గా బిల్డింగ్స్ వస్తాయంట.
న్యూస్ వచ్చింది చూసావా ఆ? పెరుమల స్వామి ముందు ముందు చూడు ఏం జరుగుద్దో ధారావి మందే అయ్యా. ధారావి మనకి దక్కుతనే. మంత్రాలయాలో జరిగిన స్పెషల్ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ప్రత్యక్ష దృశ్యాలని ఇప్పుడు మీరు చూసింది. ప్యూర్ ముంబై పథకాన్ని ధారావిలో అమలుపరచడానికి ప్రభుత్వం పచ్చజెండా చూపింది. ఇంతకుముందు నిరసనల కారణంగా ఈ పథకం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి టెండర్ వేయడానికి గట్టి పోటీ ఏందా మాట సోతున్నారు ఇంకా మీదట ఈడ ఇదే న్యూస్. సర్లే టైం అవుతలా రండి బయలుదేరి వెళ్దాం. తిరిగినా మేడం? నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్. ఇతను లేనే నాతో పాటే పని చేస్తుంటాడు. బయలుదేరండి. నా బంగారు తల్లి ఓ చిన్న పూర్వ వయసులో చూశాను నిన్ను చల్లగుండా తల్లి. భవనక్క సరేనా మ్యామ్ ఫారెన్ నుంచి వచ్చారు. ఇయాల మన సోటుకొచ్చారే ఈవిడ ఈమెగారే జరీనా మేడం. ఈమెగారు అంతర్జాతీయ స్థాయిలో శానడ్ బోర్డు బిరుదులు కూడా అందుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఆడున్న గుడిసెవాసులందరూ గౌరవంగా బతకడానికి వేలకు వేల బిల్డింగ్లు కట్టించిచ్చారు. ఈవిడ గోరు మన ధారావికి రావడానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే మన పెరుమాళ్ సామన్న గారే. అన్నయ్య చెప్పినట్టు మనకి మంచి రోజులు వచ్చినట్టే. మొదటి పని ఏంటంటే ఆ టెండర్ కో కొటేషన్ రెడీ చేయాలి మనం. అంటే మనకీడ ముఖ్యమైన అవసరాలు ఏటున్నాయో వాటన్నిటినీ ఈ కొటేషన్ తో కలిపి పంపితే అది గవర్నమెంట్ కి నచ్చితే వాళ్ళు మనకి టెండర్ ని పాస్ చేస్తారు. ఏందన్నా అంతేగా? సరే ఎవరెవరికి ఏమేమి కావాలో అడగండి. తెల్లారగట్టే లేచి హడావిడిగా పోతే ఆడ మనం నెమ్మదిగా కూర్చోగలుగుతున్నామా? టక్కుని తడతానే ఉంటారు. అందుకనే ముందు ఈ పబ్లిక్ టాయిలెట్ పీడ నుంచి మనకి విముక్తి కావాలా? ఇంటికి ఒక టాయిలెట్ వస్తే హాయిగానే ఉంటుంది. మరి మీరు సైడ్ కొట్టడానికి వీలుపడదే. మా ఇంటి ఆయన్ని మొట్టమొదటి ఆడనే చూసా. నన్ను మా వాళ్ళు బయటకు పోనిచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా కొట్టుకు పోయేటప్పుడు ఆ టాయిలెట్ ఒప్పాలి సోతా పోతా. ఇప్పుడు కూడా పోరా. ఇంకా ఏమి కావాలో చెప్పండి. మేము ఆడుకోవడానికి మైదానం కావాలి. అక్క చదువుకోవడానికి మాకు స్కూల్ కాలేజ్ కావాలి. మాకు జిమ్ కావాలి. హాస్పిటల్ తాగడానికి నీళ్లు మంచి రోడ్లు కావాలా. ఈడ మూడు పిల్లలు కొంపలో కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చూడలేదు. ఒంటి మీద చెయ్యడానికి గుడ్ల గోపలా కూకుంటే నడిజాము దాటుతాంది. ఇంక ముద్దాడా ముద్దనట్టం. ఉన్నమాట అన్నావక్క. నువ్వు నీ ఇబ్బందిని చక్కగా చెప్పావు. శెట్టి గారంత ఇంట్లో ఏడొచ్చిన పిల్లకాయలున్నారు. ఎంత ఇబ్బందిగా ఉంటుందో చెప్పలేము. సచ్చేలోపు కాల్సా పడుకోవడానికి కొంచెం సోటు ఉంటే చాలు అంతే. అన్నా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈ ధారావి అంటేనే కుప్ప చెత్త అంటున్నారు. ముందు ఈ ధారావి పేరు మార్చాలా. నిజమేరా, ధారావి అన్న పేరు ఎత్తితే చాలు పోలీసులు లాక్కెళ్ళి బొక్కలో పడేస్తున్నారు. వినాయకుడి గుడిని పెద్దదిగా కట్టమనండి. అదే మన ఏరియాకి గుర్తుగా ఉంటుంది. మరి దర్గా మాత్రం అది కట్టడానికి తెలుగు తమిళ ముస్లింస్ కలిసి పనిచేశారు కదా, అది గుర్తుగా ఉండదేటి. మన క్రాస్ రోడ్ 90 ఫీట్ కళ్యాణ్ బాడీలో విడివిడిగా ఉన్న మన జాతులు మొత్తం ఒక్కటవ్వాలన్నా. భలే మాట అన్నావు. మ్యామ్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మ్యామ్. నమస్తే. నేను ధారావిలో పుట్టి పెరిగిందాన్ని. ఇక్కడ భీమాచాల్లోనే మా కుటుంబం ఉండేది. మేము తమిళనాడు నుంచి వచ్చిన ముస్లిమ్స్. నా స్కూల్ డేస్లో ఓసారి ఇక్కడ రైట్స్ జరిగాయి. అప్పుడే మేము వెళ్ళిపోయాం. వరల్డ్ ఫుల్గా ఒక రౌండ్ వేసి వచ్చేసాను. బ్రెజిల్లో రియో ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ పెద్ద పెద్ద స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఎలాంటి జాబ్ చేసినా నేను పుట్టిన చోటు కూడా ఈ విధంగానే ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాయి ఎప్పుడు. కానీ ధారావికి రాలేకపోయాను. ఇన్నాళ్ళకి అది కుదిరింది. నేను లక్ష్యం మీద వచ్చాను. కానీ నేను ఒక్కదాన్నిగా ఏమీ చేయలేను.
మన ధారావిని మనమే మార్చుకోవాలి. ధారావి చెత్తా చెదారం పడేసే చోటుగా ఉన్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు సిటీలో సెంటర్ అయింది కదా, అందరి కళ్ళు దీని మీదే. గవర్నమెంట్ సపోర్ట్ తో దిగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలరా. మనందరం ఒక్కటిగా ఉంటే ఎవడూ ఏం చేయలేడు. వదలకూడదు బావా. అసలు ఎవడొచ్చినా ఒక్కడిచ్చేయాల్సిందే. అవును కదా.